హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్కే డివోషన్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ఆర్ట్స్లో వినాయకులు అద్భుతంగా తయారు చేస్తున్నారు. దాని గురించి తెలుసుకుందాం. कितने दिन लगा? 2 months. 2 months. अभी कलरिंग कब स्टार्ट? कलरिंग ये सैटरडे से मोस्टली प्राइजेस कितने में रहेगा स्टार्टिंग? हमारे पास 25 से स्टार्टिंग, फिर कहाँ तक रहेंगे पूरा? 25 से 80 तक का है। 80 पूरा कैसा बनाएंगे? पूरा बोला तो पूरा हैंडमेड है, पूरा इको फ्रेंडली। और अप्रॉक्सीमेटली ये कितने में रहेगा? 35,000. हाँ, मट्टी लकड़ी घास। ये मोस्टली ये एरिया का नाम क्या है? ये जलपल्ली लक्ष्मीगुड़ा आता है। जलपल्ली लक्ष्मीगुड़ा आपके तक कितना मूर्ति हैं पूरे? हमारे पास 30 मूर्ति। 40 बुकिंग तो हो गया ना अभी? हाँ, तो? बुकिंग है। और है ना अभी मूर्तियाँ? हाँ, है। ये आर्ट्स का नाम क्या है? महालक्ष्मी आर्ट्स। మహాలక్ష్మి ఆర్ట్స్. సో హ్యాండ్మేడ్ పూర్తిగా వినాయకులు చాలా బాగున్నాయి. మా బ్రదరు చాలా చాలా డిఫరెంట్గా యూనిక్గా తయారు చేశారు. సో నేనైతే అల్టిమేట్, అసలు నేను షాక్ అయ్యాను. సో చిన్నగా ఉన్నాయి, చాలా ముద్దుగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీరు తీసుకున్నారంటే, అసలు చూసారంటే చాలు, ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు అర్థమైపోతుంది ఎంత బాగున్నాయి, ఎంత డిఫరెంట్గా ఉన్నాయి వినాయకులు. చూడండి. మీకు చెప్పినట్లుగా వినాయకుని పూర్తిగా గడ్డి కర్రలతో మట్టితో చాలా అద్భుతంగా తయారు చేశారు. ఒక్కొక్క వినాయకుడిని మీకు చూపిస్తాను, ఎలా ఉంటుందో చూడండి. రాజభోగంలో కూర్చున్న మహావినాయకుడు, అదేవిధంగా మనం చూసాం కదా మొన్ననే జరిగిన పూరి జగన్నాథ స్వామి ఆకారంగా, మరి వినాయకుడు అద్భుతంగా కూర్చొని, చిట్టి గణపతి చాలా అద్భుతంగా సర్పంతో కూర్చున్న మహావినాయకుడు, నెమలి పింఛంతో చాలా అద్భుతంగా కూర్చున్న వినాయకుడు, మరి అదే ఆవులతో, మరియు శ్రీకృష్ణుడు కూర్చున్నట్టు, రథంపై కూర్చున్నట్టు వినాయకుడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే చాలా చాలా అద్భుతంగా, అసలు ఊహించని రీతిలో చాలా అద్భుతంగా వినాయకులు ఉన్నాయి. నాకు కూడా చాలా చక్కగా అనిపించింది చూడగానే. చూడండి, నెమలితో నాట్యం చేస్తున్నట్టు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వినాయకుడు ఏనుగుపై ఎక్కి కూర్చోవడం, మరియు శివుడి తల పక్కన కూర్చున్నట్టుగా, ఆవు పక్కన కూర్చున్నట్టుగా, ఈ విధంగా రాజభోగంలో కూర్చున్న మహావినాయకుడు. త్రిశూలంతో వెనుక ఉన్నటువంటి, చూశారు కదా, ఇక్కడ ఈ విధంగా ముద్ర ద్వారా తయారు చేస్తున్నారు. చాలా చక్కగా, చాలా అంటే చాలా బాగుంది. వినాయకులను చూస్తున్నారు కదా, ఒక్కొక్క వినాయకుడిని ఒక్కొక్క అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. నేనైతే చాలా షాక్ అయిపోయాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అచ్చుగా తీసి వీడియో డిజైన్లను కావలసిన చోట అతికించడం జరుగుతుంది. చూసారు కదా, శివుడు, పార్వతి, అదే వినాయకుడు అద్భుతంగా కూర్చొని, భైరవుడితో ఉన్న వినాయకుడు చాలా చక్కగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా శివలింగానికి పాలాభిషేకం చేస్తున్నట్టుగా వినాయకుడు కూడా అద్భుతంగా ఉంది కదా. ఈ యొక్క మహారాజు గణపతిని చూశారు కదా, పైన నరసింహస్వామి అవతారాన్ని చూపిస్తూ మహారాజులా కూర్చున్నటువంటి వినాయకుడు. ఈ విధంగా చెప్తూ పోతూ ఉంటే చాలా వినాయకులు ఆశ్చర్యపరచడం జరిగింది. సో మీకు కూడా వీలైతే ఖచ్చితంగా వెళ్ళి సందర్శించండి. ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడు చాలా అద్భుతంగా యూనిక్గా ఉన్నాయి. చూశారు కదా. ఫైనల్గా మళ్ళీ నెక్స్ట్ అద్భుతమైన వీడియోలో కలుద్దాం.